నమస్కారం. డిఆర్ ఫోకస్‌కు స్వాగతం. నా పేరు సాన్య. ఏపీలో ఇక వారికే పెన్షన్లు అలా కట్ చేయండి. కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పెన్షన్లపై జరుగుతున్న చర్చకు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్రంలో పెన్షన్లు ఎవరికి ఇవ్వాలో, ఎవరికి కోత పెట్టాలో స్పష్టం చేశారు. అలాగే అనర్హులకు పెన్షన్లలో కోత విధించే సమయంలో మార్గదర్శకాలు కూడా ఇచ్చారు. దీంతో కలెక్టర్లు దీనిపై ఫోకస్ పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో పెన్షన్లపై క్షేత్రస్థాయిలో చర్యలు మొదలు కాబోతున్నాయి. ఇవాళ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిపై రెండవ రోజు కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్లపై స్పందించారు. రాష్ట్రంలో వివిధ సామాజిక పెన్షన్లు అర్హులకు అందేలా, అనర్హులను తొలగించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సాంకేతికత, హైబ్రిడ్ విధానాలను వినియోగించి ఫిజికల్ వెరిఫికేషన్తో అనర్హులను తొలగించాలని సూచించారు. ముఖ్యంగా వికలాంగులకు జారీ చేసే సదరం సర్టిఫికెట్ల జారీలో అక్రమాలను పూర్తిగా నివారించాలని కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. సర్టిఫికెట్లు జారీ చేసే డాక్టర్లు మెడికల్ బోర్డు మార్గదర్శకాలు సక్రమంగా పాటిస్తున్నారా లేదా పరిశీలించాలన్నారు. ఎక్కడైనా సదరం సర్టిఫికెట్ల జారీలో మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ దీనిపై స్పందిస్తూ రాష్ట్రంలో ప్రతి నెల సుమారు 64 లక్షల సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. స్వయంగా సీఎం చంద్రబాబు ప్రతి నెల ఒక్కో జిల్లాలో ఒక గ్రామంలోని పెన్షన్లను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందిస్తున్నారని గుర్తు చేశారు. అనర్హులు పెన్షన్లు పొందుతున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో 26 జిల్లాల్లో ప్రతి మండలంలో ఒక గ్రామ, ఒక వార్డు సచివాలయంలో ఈ నెల 9, 10 తేదీల్లో ఒక పైలట్ సర్వే నిర్వహించారని వెల్లడించారు. సర్వేలో మొత్తం 10,955 పెన్షన్లు తనిఖీ చేయగా వాటిలో 10,020 పెన్షన్లు సక్రమంగా ఉండగా 563 అనర్హంగా ఉన్నట్లు గుర్తించామని శశిభూషణ్ తెలిపారు. అనర్హత గల పెన్షన్లలో అధికంగా దివ్యాంగ పెన్షన్లు ఉన్నట్టు తెలిందన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.